సో, థంబ్‌నెయిల్ చూసిర్రు గదా! కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అండ్ దాంతో పాటుగా మనమైతే అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, నేనేం చెప్తా గదా! అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది అనే ఒక క్లారిటీ ఇస్తా. అండ్ ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అనే క్లారిటీ ఇస్తా. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు మనమేం జేయాలే? అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు మనమేం జేయాలే ఏహెచ్ఎస్‌ది అని జెప్పి డీటెయిల్‌గా జెప్తా. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ యేసుకున్నాం. ఎవ్రీ అప్‌డేట్ గురించి మనమైతే వీడియోస్ అయితే యేసుకుంటా ఉన్నామన్నట్టు. ఫర్దర్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఎట్లాంటి అప్‌డేట్ వస్తున్నాయయితే వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానెల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, అప్‌డేట్స్ మాత్రం అసలే మిస్ కావు. అప్‌డేట్స్ అనేది పక్కా ఇస్తా. అండ్ ఐ గాట్ సమ్ కామెంట్స్ లైక్ ఏందంటే ఎందుకు బ్రో లైక్ మీరు చెప్పిర్రు గదా! నిన్న మొన్న చెప్పిర్రు అని చెప్పి నాకు కొన్ని కామెంట్లు గూడా వచ్చినాయన్నట్టు. ఓకేనా. సో, నేను సండే రోజు మార్నింగు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టినా. ఏమని పెట్టినా కదంటే నేను అప్డేట్స్ ఏమి ఇయ్య నర్సింగ్ గురించి అని చెప్పి పెట్టిన. ఏంది కదా అంటే నేను ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను నీకు షేర్ చేస్తా. సో, ఆ గ్యాప్ లోపల ఎట్లాంటి చేంజెస్ అయినా కావచ్చు. నేను ఒక ఎక్స్‌పెక్టెడ్ డేట్ అనేది చెప్పిన తర్వాత, ఆ డేట్ కంటే ముందు రిలీజ్ కావచ్చు. ఆ డేట్ తర్వాత కూడా రిలీజ్ కావచ్చు. ఓకేనా. సో, మనకున్న సోర్స్ ప్రకారం మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా, ఎందుకు బ్రో నువ్వు ఆ డేట్ చెప్పినావు రాలేదింకా. నువ్వు 24 అన్నావు 26 అయితాంది, 27 అయితాంది, 28 అయితాంది అంటే, సో, నేనొక ప్రయత్నం చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన. ఓకేనా. సో, ఎందుకొస్తలేదు అనంటే నాకు తెలవదు. నాది కాదు కదా యూనివర్సిటీ. ఓకేనా. యూనివర్సిటీ నుండి ఏదైనా అప్డేట్ వస్తే నేను ఇస్తా. ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నం నేను చేస్తా. నువ్వు చెప్పినావు గదా! 24థ్ అన్నావు. 24థ్ రోజు రాలే. 25థ్ అన్నావు. 25థ్ రోజు రాలే. 26థ్ అన్నావు. 6థ్ రోజు రాలే. అంటే మనం ఏం చేయడానికి ఉంటది బ్రో. నేనైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయ గదా! ఏదైనా అప్డేట్ వస్తే చెప్తా మీకు. లేదు అప్డేట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తా. సో, మన సైడ్‌కెళ్ళి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి నువ్వు సపోర్ట్ చేయాలే. దానికి నువ్వు ఎందుకొస్తలేదు? ఎందుకు చెప్పినావు మరి అట్లాంటప్పుడు? ఎందుకు వీడియో చేసినావు? అనంటే అప్డేట్స్ మీకు ఇవ్వడం అనేది నేను చేస్తా బ్రో. ఓకేనా. సో, అది ఎంతవరకు రిలీజ్ అయితది? ఎంతవరకు రిలీజ్ కాదనేది నేను చెప్పడానికి ఉండదన్నట్టు. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మీ లేదు చేయొద్దు బ్రో వీడియోస్ అనంటే ఐ అగ్రీ విత్ దట్. వీడియోస్ కూడా చేయకుండా ఉండడానికి నేను రెడీ. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను ఆ స్టోరీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ లోపల పెట్టిన తర్వాత నాకు చాలామంది మెసేజ్ పెట్టిర్రు. ఎవరో ఏదో అంటే ఆగిపోతావా బ్రో అని చెప్పి. సో, ఎవరో ఏదో అంటే అని కాదు. సో, మీ గురించి నేను ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు, సో, మీ గురించి నేను లైక్ ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా! ఓకేనా. సో, అది నేను చెప్పేది. సో, ప్యూర్ ఇంటెన్షన్ ఒకటే ఏందంటే ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ కావాలే. అండ్ ఇంకోటి నా వీడియోస్ ప్రతి వీడియో చూడుర్రి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు? అని చెప్పి. సో, అందరికీ రిప్లై ఇవ్వడానికి టైం అనేది సరిపోదు ఒకటి. అండ్ ఎంతమందికి రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ క్వెషన్స్ అనేవి వస్తా ఉంటాయి కాబట్టి నేను వీడియోస్ అయితే చేస్తా అన్నట్టు. సో, అది నా ఇంటెన్షన్. ఇంకా ఏదో అనుకోని, ఏదో అనుకోని అయితే అనుకోకుర్రి. సో, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు సపోర్ట్ మీ అట్లా మెసేజ్‌లు ఎవరైనా పెడితే వాళ్ళకి ఆపోజిట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, అట్లయితే కొంచెం సెట్ అయితారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మరి ఎప్పుడొస్తది ఏహెచ్ఎస్‌సి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈరోజు చాలా ఇంపార్టెంట్ లైవ్ అయితే పెడుతున్నా నేను మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల. ఓకేనా. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ఒక ఇంపార్టెంట్ లైవ్ అయితే పెడుతున్నా. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సబ్స్క్రిప్షన్ తీసుకోరి రూ. 154ది 6 మంత్స్ నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఒకటే లైవ్ కాదు మస్తు లైవ్‌లు పెట్టుకుంటా ఉంటా. మీరు పెట్టిన రూ. 154కి చానా అంటే చానా వర్త్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఒకటే లైవ్ కాదు. ఎన్ని లైవ్‌లు అంటే అన్ని లైవ్‌లు పెడతా ఉంటా నేను మీకు సీట్ వచ్చేంత వరకు. ఈరోజు లైవ్ లోపల నేను మీకు మెయిన్‌గా ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. అండ్ మీరు బీపీటీ చేద్దాం అనుకుంటే బీపీటీ, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటే ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని పెట్టుకోరి. సో, మీకు తర్వాత మస్తు హెల్ప్ అయితది. ఏందంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? లైక్ మీకు సీట్ రావాలంటే ఏం చేయాలనేది నేనైతే డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఈరోజు అయ్యే లైవ్ లోపల 9 గంటలకు ఉంటది ఈవినింగ్ 9 పీఎంకి. సో, ఈ వీడియో చూసే టైంకి మాక్సిమం ఏందంటే మీరు కింద డిస్క్రిప్షన్ లోపల యాప్ లింక్ ఉంటది. యాప్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. సో, మస్తు హెల్ప్ అయితది బ్రో. చానా అంటే చానా హెల్ప్ అయితది. సో, టు బీ ఫ్రాంక్ నువ్వు సో, నా మీద ఏమైనా డౌట్ ఉంటే నేను లైక్ ఈ లైవ్ అయిపోయిన తర్వాత అంటే
నేను ఈరోజు ఏ రోజు రికార్డ్ చేస్తున్నా అంటే 27th October 2025 రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. 27th October 2025 9 PMకి లైవ్ పెడతా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి. అండ్ 28th రోజు నేను లైవ్ లోపల మాట్లాడిన తర్వాత లాస్ట్‌కి ఎట్లుంది లైవ్ అని చెప్పి నేను మా వాళ్ళని అడుగుతా అన్నట్టు. ఆ స్క్రీన్ షాట్స్ నేను రేపు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. ఓకేనా. 28th October రోజు స్టోరీలో పెడతా చూడుర్రి. ఓకేనా. నా మీద ఎట్లాంటి డౌట్ ఉన్నా మీకు అంత క్లారిఫికేషన్ అనేది అయితది అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది మాత్రం ఈరోజు డెఫినెట్‌గా చెప్తా. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళు అటెండ్ గారి సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళు ₹154 సబ్స్క్రిప్షన్ తీసుకొని అనలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని అటెండ్ అయిపోర్రి. సో మస్త్ అంటే మస్త్ హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనేది నేను చెప్తా. ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనే విషయానికి వస్తే ఇంకొక 2 to 3 డేస్ అని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. 2 నుండి 3 రోజులు అవుతుంది అని చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు అని అంటే మనం కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి కాల్ చేసినాం. ఓకేనా. సో కాల్ చేస్తే వాళ్ళు ఇంకొక 2 to 3 డేస్ అని అన్నారు. సో నేను ప్రీవియస్గా మనకి 24th అని ఒక డేట్ చెప్పిన కదా. 24th అని కూడా నేను డేట్ చెప్పలే బ్రో. నేను అప్పుడు కూడా 2 to 3 డేస్ వరకు రిలీజ్ అవుతుంది అని చెప్పి 21st రోజో ఏమో చెప్పిన. ఓకేనా. సో ఈ 21st రోజు నేను చెప్పినప్పుడు 2 to 3 డేస్ అవుతుంది బ్రో, మ్యాక్సిమం 24th 25th వరకు వస్తుంది అని చెప్పి చెప్పిన అన్నట్టు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఎందుకు అని అంటే మనకి 18th October రోజే మనకేందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోరి అని చెప్పి వాళ్ళు టైం అయితే ఇవ్వడం జరిగింది. 18th October వరకు ఆ టైం కూడా అయిపోయింది. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఒక 4 డేస్ ఆఫ్ టైం తీసుకున్నారు కావచ్చు అనుకుంటే 22nd వరకు రిలీజ్ అయ్యి ఉండే. అండ్ తర్వాత కూడా రిలీజ్ కాలేదు. 22nd నాడే నేను 24th అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఈ ఎవరైతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉంది కదా. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లోపల ఇన్ సర్వీస్ క్యాండిడేట్ సమ్ ఇష్యూ ఉండే అంట. ఒక 2 to 3 డేస్ పడుతుంది. మ్యాక్సిమం 24th వరకు రిలీజ్ అవ్వచ్చు, 25th వరకు రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి నేను చెప్పిన. ఓకేనా. సో తర్వాత ఏందంటే 24th అయిపోయింది, 25th అయిపోయింది, 26th అయిపోయింది అండ్ టుడే 27th. ఈరోజు నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు కదా అంటే 2 to 3 డేస్ ఆఫ్ టైం అవుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. అండ్ అనదర్ థింగ్ దే టోల్డ్ మీ దట్ మీరు వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి అని చెప్పి. ఓకేనా. సో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు బ్రో. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ వీ కంప్లీటెడ్ సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక 6 డేస్ ఆఫ్ టైం అయితే అవుతుంది అప్రాక్సిమేట్‌గా. ఓకేనా. అప్రాక్సిమేట్‌గా మనకి ఒక 6 రోజులు అయితే అవుతుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజెస్‌కి టైం ఇచ్చిన తర్వాత కూడా. కాబట్టి వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి అని చెప్పి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా. సో మన సైడ్ నుండి మనం చేసేది ఏం లేదు. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అని అంటే నేను వీడియో చేస్తా. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి అంటే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఎక్కడెక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెప్పి. సో ప్రతీది కూడా రిలీజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనుకుంటున్నాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ తోటి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ తోటి సీట్ మ్యాట్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఇవన్నిటిని కూడా కొంచెం హోల్డ్ చేస్తారన్నట్టు. కానీ మనకు ఏందంటే వెబ్ ఆప్షన్స్ అనేది లైక్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తది. వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఏం టెన్షన్ తీసుకోకుర్రి. రాదేమో లేట్ అవుతుంది అని చెప్పి ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. ఇట్లా చేసి జాన్వరి అయితది కాలేజ్‌లో జాయిన్ కావడానికి. ఓకేనా. జాన్వరి, ఫిబ్రవరి అయితదన్నట్టు అన్నీ అయిపోయేసరికి. కాబట్టి సో కొంచెం ఓపికతోటి ఉండుర్రి. వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో మీరు కదా నన్ను అడిగినట్టు మీరే చెప్పిర్రు కదా మేడం 2, 3 రోజులలో వస్తది అని చెప్పి. ఎందుకు రాలేదు అని చెప్పి నేను వాళ్ళని క్వెషన్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయలే అంటే ఐ హావ్ దట్ కామన్ సెన్స్. ఓకే. ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని అడగడానికి ఉండది అని చెప్పి నాకు కామన్ సెన్స్ ఉంది. ఓకేనా. సో మీరు మొన్న చెప్పిర్రు కదా 2 to 3 డేస్ అని. మళ్ళీ 2 to 3 డేస్ అని ఎందుకు చెప్తున్నారు అని అడగడానికి కూడా ఉంటది. ఓకేనా. కానీ మనం ఏందంటే వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి కదా అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. సో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిర్రు. కాబట్టి సో ఓన్లీ ఏంటిది ఫైనల్ మెరిట్ లిస్టే కాదు. ఓకేనా. ఇందులోపల వెబ్ ఆప్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయితే వెబ్ ఆప్షన్స్ రావాలంటే సీట్ మ్యాట్రిక్స్ అనేది కావాలి. ఓకేనా. సో ప్రతీది కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయితాయి కాబట్టి మనం ఎట్లాంటివి మాట్లాడడానికి ఉండదన్నట్టు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. కాబట్టి సో మనం వెయిట్ చేయాలి. వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత ఏహెచ్ఎస్ నోటిఫికేషన్. ఈ ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది
అని చెప్పి కూడా నేను అడిగిన. సో వాళ్ళైతే నెక్స్ట్ మంత్ లోపల రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోపల వచ్చింది. ఈ ఇయర్ కూడా అక్టోబర్ లోపల వస్తుంది అని చెప్పి అనుకున్నాం. కానీ నెక్స్ట్ మంత్ అన్నారు. సో నెక్స్ట్ మంత్ అంటే మనకి నవంబర్ లోపల నోటిఫికేషన్ వస్తుంది. సో నవంబర్ మేబీ 10th లోపు రావచ్చు. ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు 5th అని అన్నాను అనుకో, 5th రిలీజ్ అవుతుంది అని అంటారు. ఓకేనా. సో 5th అంటే 5th అంటారు, 10th అంటే 10th అంటారు. రాకపోతే వస్తే ఏం కాదు, మన వాళ్ళకి వస్తే ప్రాబ్లమే ఉండదు. రాకపోతే ఎక్స్పెక్టెడ్ డేట్ మేబీ నవంబర్ 10th ఆర్ అంతకంటే ముందు రావచ్చు. ఓకేనా. సో మనం చూస్తూ ఉండాలన్నట్టు. వెబ్సైట్ అనేది ఏదైతే మన వెబ్సైట్ ఉందో వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మనకి తెలుస్తుంది. ఓకేనా. సో నవంబర్ 10th ఆర్ అంతకంటే ముందు ఏహెచ్ఎస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టైం లోపల రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా కూడా చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా. సో అవి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మన అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దానికోసం వెయిట్ చేయడం తప్ప మన దగ్గర ఎట్లాంటి ఆప్షన్ అయితే ఉండదు అన్నట్టు. సో ఇది. అండ్ దెన్ హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. 2-3 days టైం పడుతుంది. మ్యామ్ ఇంకా ఫైనల్ కాలేదా మ్యామ్? అది అవుట్సోర్సింగ్ వాళ్ళది చేస్తున్నారు కదా మ్యామ్, పోస్ట్ బేసిక్ వాళ్ళది. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఏహెచ్ఎస్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? నెక్స్ట్ మంత్ వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సార్ డైలీ వెబ్సైట్ చెక్ చేస్తుండండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి ఇంకో 2-3 రోజుల టైం పడుతుంది అన్నారు. సో అప్పటి వరకు మేమేం చేయాలంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకో. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఏంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకో. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నీకు అన్ని వీడియోలు ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకో ఈ 2-3 రోజులల్లో. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఒక 6,000 ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే 6,000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఈ 6,000 రూపీస్ని రెడీ పెట్టుకో. ఒకవేళ నువ్వు బీఎస్సీ నర్సింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఒక 6,000 రెడీ పెట్టుకో. ఈ 6,000 కాకుండా కాలేజ్ ఫీజు ఒక 20,000 నుండి 30,000 అయితే రెడీ పెట్టుకో. ఓకేనా. 20 to 30K కాలేజ్ లోపల కట్టడానికి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒక 20 to 30K డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఒక 36K నుండి అప్రాక్సిమేట్గా ఒక 40,000 అమౌంట్ అనేది అరేంజ్ చేసి పెట్టుకో. సేఫ్ సైడ్లో ఉంటావు. ఇంకా ఈ 2 to 3 days ఆఫ్ టైం ఉంది. ఓకేనా. 2 నుండి 3 రోజుల టైం అయితే ఉందన్నట్టు. దేనికి? ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 1 డేలోనే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఒక 2 to 3 days ఆఫ్ టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్కి. ఆ 2 to 3 days తర్వాత మళ్ళీ 2 to 3 daysకి మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది అన్నట్టు. అప్రాక్సిమేట్గా ఇంకొక 10 రోజులల్లో, 10 నుండి 15 రోజులల్లో సీట్ అలాట్మెంట్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఈ 40,000 మీకు అప్పటి వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రెడీ చేసి పెట్టుకొని ఇట్ హెల్ప్స్ యూ. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అలైడ్ హెల్త్ సైన్సెస్. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ అన్నారు. సో నెక్స్ట్ మంత్ లోపల మనకు పర్టికులర్ డేట్ కూడా చెప్పలే. కాబట్టి మనం అప్రాక్సిమేట్గా ఒక నవంబర్ 10 వరకు అనుకుందాం. నవంబర్ 10 వరకు ఈ నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పి అనుకుందాం. అండ్ దెన్ నేనేం చెప్తా కదంటే, ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకోరు. ఓకేనా. లైక్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, ఇట్లాంటి సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని పెట్టుకోరు. ఈ డాక్యుమెంట్స్ రావడానికి మనకు ఆల్మోస్ట్ 1 week నుండి 10 days పట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 1 week to 10 days అంటే 7 to 10 days పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి రెడీగా పెట్టుకోరు మీ దగ్గర. లేకపోతే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ అని చెప్పి ఉంటాయి అన్నట్టు. అవి మీరు దగ్గర పెట్టుకోరు. సో ఇది నేను చెప్పేది. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఈరోజు నైట్ 9 PM లైవ్ ఉంటుంది. సో మస్తు అంటే మస్తు ఉంటుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చాలా అంటే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమైనా డౌట్ ఉంటే రేపు, ఓకేనా, రేపు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడరి ఎట్లున్నది లైవ్ అని చెప్పి మనోళ్ళే చెప్తారు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను. అప్డేట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.